కేకేఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. పేర్ని జయసుధ గోదాంలో 3000 బస్తాలు కాదు 4840 బస్తాలు మాయం. మంత్రి నాదెండ్ల. జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రోగుల చెంతకే వైద్య సేవలు ముఖ్యమంత్రి చంద్రబాబు. మండలిలో తాము అడిగిన ప్రశ్నలకు మంత్రులు తప్పుడు సమాధానాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. మూసీ విషయంలో సభను మంగళవారం మంత్రి శ్రీధర్బాబు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకును మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్బాబు చెబుతున్నారు. 2024 సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకును మూసీ కోసం రుణం అడిగినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని బయట పెడతానని కీలక ప్రకటన చేశారు. డిపిఆర్ లేదని అసెంబ్లీలో చెబుతారు. ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న ఇచ్చిన నివేదికలో ప్రపంచ బ్యాంకుకు డిపిఆర్ ఉందని చెబుతారు. ఎందుకు అబద్ధం చెబుతున్నారు? ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారు? కవిత ప్రశ్నించారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తుందని విమర్శించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నిన్న శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది. మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత మరి గౌరవ శ్రీధర్ బాబు గారు ఒప్పుకొని మేము వరల్డ్ బ్యాంక్ కి ప్రపోజల్ పంపిన మాట వాస్తవమే అని చెప్తూనే మళ్లీ మమ్మల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలను అట్లానే సభను తప్పుదోవ పట్టించే విధంగా మేము ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ ఇంకా కూడా డిపిఆర్ లేదు, డిపిఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంక్ ఇచ్చాము, అది వేరే ప్రాజెక్ట్ కోసం ఇచ్చామని చెప్పి వారు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను నిన్న ఏదైతే చెప్పానో నిర్దిష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలతోని ఇవాళ ప్రజల ముందుకు నేను రావడం జరిగింది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు. కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే పేరుతోని వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చింది? ఇది 19 సెప్టెంబర్ 2024 నాడు ఈ కాగితం ఇచ్చినారు. ఇందులో ఇక్కడ పేరు రాసుంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. కానీ నిన్న సభలో శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కాదు, కేవలం మేము మూసీలో నుండి సీవరేజ్ ఇంటర్సెప్టర్స్ కోసం ఇచ్చామని చెప్పడం జరిగింది. కానీ ఈ మొత్తం పేజీలలో చాలా డీటెయిల్డ్ గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తాము, ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నేనేదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర, ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటది. ఈ కాలంలో క్లియర్ గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట్ర ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది. అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకిచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు, ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సార్షియం ద్వారా
డిపిఆర్ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది. అంటే నిన్న డిసెంబర్ 17 రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు. 19 సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ 19 సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత నెల తర్వాత 4 అక్టోబర్ దాదాపు 20 రోజుల తర్వాత అక్టోబర్ 4వ తారీఖు నాడు 160 కోట్లు ఇచ్చి ఆ కన్సార్షియం ఏదైతే ఉందో మ్యాన్హాట్ కన్సల్టెన్సీస్, అట్లానే కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లానే ఆర్ఐఓఎస్ డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్ కి మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్లో మరి డబ్బులు రిలీజ్ చేసి, సెప్టెంబర్లోనేమో ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్టుకి, అక్టోబర్లోనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి ఇది ఎందుకోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఎందుకోసం అబద్దం చెప్తున్నారు? ఎవరి కోసం అబద్దం చెప్తున్నారు? నిజంగా ఏం చేయదలుచుకున్నారన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్తత ఏమున్నది? ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు? 55 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇవాళ బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో ప్రజలకేమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేదే లక్ష్యమన్నారు. 2019 ఆగస్టు ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికి పరిమితమైందన్నారు. 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చేస్తున్నామని, అమృతధార ద్వారా లోపాలు, ఇబ్బందులు సరిచేసి మంచినీటిని అందిస్తామన్నారు. నేడు నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అంటున్నారని, నీరు దొరకని సమయంలో మనకు ఆ విలువ ఏమిటో తెలుస్తుందన్నారు. పొలిటికల్ గా అవకాశం అంత పందిరి వేస్తామన్నట్టుగా హామీలు ఇస్తామని, కానీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. భీష్మ ఏకాదశిన 24 గంటలు మంచినీళ్లు తాగకుండా ఉంటే ఆ ఇబ్బంది తెలుస్తుందన్నారు. దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధారని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు. కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి
ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మనకు నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశం అంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ వచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి, మరాఠీకి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాగకపోతే ఎంత దారుణంగా ఉంటుందో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది, ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే, అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని, మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే, ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం, మనలో 4వ భాగం ఉంటుందేమో, 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే, గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అని అంటే, వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం, సద్వినియోగం చేసుకోలేకపోయాం. దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం, మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే, మీ గత ప్రభుత్వం మీరు చేసినవన్నీ చాలా అబ్సర్డ్గా ఉన్నాయి, మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్, అంటే ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి. అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది, మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే,
కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4,000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం. మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి. వాటికి సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్కి 38 ఈ వాటర్ రిసోర్సెస్ని, సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ యాజమానిగా ఉన్న జేఎస్ గోధన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల ఆహారం శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా, రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలుగా మీడియాలోనూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి, ప్రజలు మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు, ఒక ప్రక్షాళన కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు. దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, CMR అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్, కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్, వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చేరుస్తామో, ప్రజలకే కాకుండా ICDS ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ 104 గోడౌన్స్లో మెడికల్ సైన్స్ లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతతో రోగుల
చెంతకే వైద్య సేవలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్టెక్ సైన్స్ అయిందని, డిప్టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులకు వెళ్లకుండా ఇళ్ల వద్దే వారికి వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని సూచించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. మహిళలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్ఫూర్తి అని, ఒడిశాలో చిన్న గ్రామంలో పుట్టి ఆదర్శవంతంగా ఎదిగారని కొనియాడారు. మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబం నుంచి ఆమె రాష్ట్రపతికి స్థాయి ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆనరబుల్ గవర్నర్ శ్రీ నజీర్ గారు, ఆనరబుల్ Minister of State for Ayush and Minister for Health and Family Welfare, Sri Jadav Pratap Rao Ganapati Rao, respected Director and CEO, All India Institute of Medical Science, Mangalagiri, Sri Madhavananda Kargaru, Honorable Ministers Satyakumar Yadav and also Mr. Lokesh, and friends, today is a great occasion. I am very happy to see all of you first convocation. And also, Her Excellency President of India, you are all very fortunate to have this function. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has a వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. పేర్ని జయసుధ గోదాంలో 3,000 బస్తాలు కాదు 4,840 బస్తాలు మాయం. మంత్రి నాథన్ల. జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రోగుల చెంతకే వైద్య సేవలు ముఖ్యమంత్రి చంద్రబాబు.